తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అని చెప్తూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అదే దాంట్లోకి భారతీయ జనతా పార్టీని పిలుచుకొచ్చే ప్రయత్నం చేస్తూ భారతీయ జనతా పార్టీ అయితే ఇంతవరకు రాలేదు. కానీ 7 ఎంపీలు 7 ఎమ్మెల్యేలు ఇవ్వడానికి తెలుగుదేశం ఒప్పుకుంది, అంగీకరిస్తున్నది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అయితే సీట్లు పెంచమంటోంది అన్నటువంటి ప్రచారం ఢిల్లీలో జరుగుతున్నటువంటి వేళ ఎందుకు ఈ పరిస్థితి అంటే ఇక్కడ వైసీపీతో పొత్తు కుదరదు, ఉండదు. అదే సందర్భంలో తెలుగుదేశం పిలుస్తోంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే తాజా సర్వేల్లో కూడా చూసుకుంటే నార్త్లో 180 స్థానాలకు కాను బీజేపీ 155 గెలుస్తుంటే, ఏది సీ ఓటర్ సర్వే లెక్క ప్రకారమే కాంగ్రెస్ 25 గెలుస్తుంది. అలాగే ఈస్ట్లో 153 సీట్లకు కానీ బీజేపీ 85 గెలుస్తుంటే కాంగ్రెస్ 55 గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ కూటమి ఇక్కడ, ఇది బీజేపీ కూటమి. వెస్ట్లో 78 సీట్లు ఉంటే బీజేపీ 50 స్థానాలు, బీజేపీ కూటమి 50 స్థానాలు గెలుస్తుంటే కాంగ్రెస్ కూటమి 30 స్థానాలు గెలుస్తుంది. దక్షిణాదిలో 132 స్థానాలకు గాను బీజేపీ కూటమి 25 స్థానాలే ఉంటే కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలు గెలిచే పరిస్థితుంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 25, 55 అంటే 30, 80, 80, 30, 110, 185 సీట్ల దాకా కాంగ్రెస్ కూటమికి, అంటే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, తర్వాతన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అట్లాగే జేడీయూ కావచ్చు, మరొక వైపున ఉద్ధవ్ థాకరే శివసేన కావచ్చు, ఇన్ని పార్టీలు ఉండటం వలన ఇది సాధ్యం అవుతుంది. అందువలన దక్షిణాదిలో 132 సీట్లకు గాను ఇప్పటిదాకా క్రిందటిసారి 29 గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ. ఈ దఫా 4 తగ్గుతాయి అన్న అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో జేడీఎస్తో కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో, తమిళనాడులో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని తద్వారా భారీగా సీట్లు సాధించాలి అన్నటువంటి ఆలోచన, తద్వారా ఇండివిజువల్గా సీట్లు సాధించడంతో పాటుగా కూటమికి కొత్తగా పార్టీలు చేర్చుకోవాలన్నటువంటిది ప్రస్తుతం బీజేపీ ఆలోచన అన్నది ప్రస్తుతం దాని మీద చర్చ జరుగుతుంది. ఏమవుతుందో చూడాలి.